సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మరి ఎంతగానో ఈగర్గా వెయిట్ చేసిన బజాజ్ పల్సర్ N125 బైక్ అనేది మేముండే ఏరియాకి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక లేట్ చేయకుండా బైక్ అనేది మీకు చూపిద్దామని చెప్పేసి నేను కూడా బైక్ అయితే తీసుకొచ్చాను. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బజాజ్ పల్సర్ N125 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి ఎన్ని వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే దీని యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తున్నాయి కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. సో నేర్లో చేస్తుంటే కొంచెం క్వాలిటీ అనేది డల్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా సన్లైట్కి ఆపోజిట్లో ఉండి చేస్తున్నాను. సో ఎండ అయితే మాత్రం బేబత్సంగా అయితే ఉంది. సో నా డెడికేషన్ లెవెల్స్ అని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా మరి ఈ బైక్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మనకి మొత్తం రెండు వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి బేస్ వేరియంట్ అండ్ ఇంకొకటి బ్లూటూత్ వేరియంట్ అనమాట. సో బ్లూటూత్ వేరియంట్లో మనకి కన్సోల్ అనేది కంప్లీట్గా పెద్ద సైజ్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి బ్యాక్ టైర్ కూడా మనకి కొంచెం బ్రాడ్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి ISD టెక్నాలజీ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇవి మనకి బేస్ వేరియంట్ అయితే మిస్ అవుతాయి. 1.5 cc మనకి బజాజ్ నుంచి ఆల్రెడీ 3 బైక్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకటి నియాన్ వేరియంట్ అండ్ ఇంకొకటి కార్బన్ ఫైబర్ ఎడిషన్, అలాగే ఇంకొకటి NS125. సో ఈ 3 బైక్స్ కి డిఫరెంట్ గా మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారనమాట. సో లుక్స్ పరంగా మనకి ఫ్రెష్ లుక్స్ తో మనకి ఈ బైక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. చూడడానికి పర్లేదు, మరి అంత తీసి పడేసేంత డిజైనింగ్ కాదు కానీ సో పర్లేదు, చూడడానికి బాగా అయితే ఉంది. గ్రాఫిక్స్ అంతా కూడా మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారు. అలాగే స్టిక్కరింగ్ కూడా మనకి కంప్లీట్ గా ఫ్రెష్ స్టిక్కరింగ్ తో మనకి రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మన దీని ఒక ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి షార్ప్ పిజెస్ తో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు, ఫ్రెష్ గా అయితే డిజైన్ చేశారు. దీని యొక్క మిర్రర్స్ అనేవి ఇవి కూడా మనకి చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇవి LED కి తీసుకొచ్చింటే బాగుండేది. బేస్ వేరియంట్ లోను అలాగే టాప్ అండ్ వేరియంట్ లో కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనం రీసెంట్ గా CNG వెహికల్ చూసాం కదా, సేమ్ అవే మనకి టర్న్ ఇండికేటర్స్ ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. సో కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అనేవి హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తారు అనమాట. LED కి తీసుకొచ్చింటే బాగుండేది, కొంచెం ప్రైస్ అనేది ఎక్కువైనా కానీ. సో ఎందుకంటే మిగిలిన కాంపిటేటివ్ బైక్స్ కొంచెం కాంపిటీషన్ ఇవ్వాలంటే గట్టిగా, సో ఇది కూడా మనకి కంప్లీట్ గా LED తీసుకొచ్చింటే బాగుంది చెప్పేసి నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా స్ప్లింట్ LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో షార్ప్ ఎడ్జెస్ తో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెష్ లుక్స్ తో మనకి దీని యొక్క హెడ్ లైట్ అనేది డిజైన్ చేశారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ చుట్టూ చూడొచ్చు మనకి కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అనమాట. అంటే డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్లకుండా మనకి సస్పెన్షన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. రీసెంట్ గా మనం CNG వెహికల్ లో కూడా చూసాం కదా, సేమ్ ఇలాగే మనకి కౌల్స్ అనేవి మనకి కంప్లీట్ గా క్లోజ్ చేసి అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మనం హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద డ్రైవ్ చేసినప్పుడు కానీ గుంతల్లో వెళ్ళినప్పుడు కానీ మనకి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ అనేది కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 80/100 70 నుంచి ట్యూబ్లెస్ అలాయ్స్ తో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎటువంటి ABS అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ABS ఇచ్చింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. సో బేస్ వేరియంట్ లోను టాప్ వేరియంట్ లో కూడా మనకి ఎటువంటి ABS అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దీంట్లో మనకి కంప్లీట్ గా CBS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. CBS అంటే కాంబి బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి అయితే రావడం జరుగుతుంది. అంటే ఫ్రంట్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల కొంచెం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి చూడొచ్చు మనకి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే రిఫ్లెక్టర్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీనికి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 124.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చరికి 11.83 PS at 8500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మ్యాక్సిమం టార్క్ వచ్చరికి 11 Nm at 6000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని నేను తర్వాత రైడ్కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళినప్పుడు నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఈ బైక్ యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్ని కూడా మనం ఇంకొక డెడికేటెడ్ వీడియోతో మాట్లాడుకుందాం. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది లేదంటే. అలాగే మనకి ఇంజిన్ కి మనకి ఇక్కడ గార్డ్స్ అని మనకి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంజిన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే ఉండదు అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ దీంట్లో 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ మనకి ఇక్కడ త్రో షిఫ్టర్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. గేర్ షిఫ్టింగ్ కూడా ఎలా ఉందని నేను ఫర్దర్ గా అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఫాలోబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ కనిపిస్తుంది. అలాగే సైడ్ స్టాండ్ ఉంది. అలాగే సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా డైమండ్ కట్ ట్యూబులర్ చాసిస్ ఫ్రేమ్ అనేది దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం
చైన్ లూబ్ అని చేసుకోవాలంటే చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువైతే వస్తుందన్నమాట. అలాగే మనకి చైన్ సౌండ్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇన్స్టెంట్ పికప్ కూడా మనకి చైన్ చేత ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది మనకి రబ్బర్ టైప్ అనేది ఆఫర్ చేస్తారు. మనకి కంప్లీట్ గా ఫోల్డబుల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ ఉంది. అలాగే సారీ గార్డ్ రెండు కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి లేడీస్ కి బాగా యూజ్ఫుల్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 110/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అదే మనం బేస్ వేరియంట్ లో కనుక చూసుకుంటే కంప్లీట్ గా 90/100 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే కొంచెం చిన్న టైర్ అనేది మనకి సన్న టైర్ అనేది దాంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ హగ్గర్ అయితే మనకి చూడొచ్చు. బ్యాక్ సైడ్ హగ్గర్ మనకి చూడడానికి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంది, షార్ప్ ఎడ్జెస్ తో అయితే. అలాగే బ్యాక్ సైడ్ అన్ని గేర్స్ అనేవి హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్లిన్ సీట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. స్ప్లిన్ సీట్ అయినప్పటికీ చూడడానికి మాత్రం సింగిల్ లాంగ్ సీట్ లో మనకు కనిపిస్తుంది. అంటే బ్యాక్ సైడ్ సీట్ అనేది మరి అంత బంప్ అయితే ఉండదు, మరి అంత హైట్ అయితే ఉండదు. కాబట్టి సో అటు యూత్ కి అటు ఫ్యామిలీకి ఇద్దరికి కూడా యూజ్ అయ్యేలా మనకి దీని యొక్క సీట్ అనేది డిజైన్ చేశారు. బట్ ఇక్కడ చూడొచ్చు మనకి ట్యాంక్ పైకి మనకి వెళ్ళిపోయింది అనమాట సీట్ అనేది. సో ఇదే నాకు కొంచెం అంత చూడడానికి అంత అట్రాక్టివ్ గా అనిపించలేదు రియాలిటీలో అయితే. సో మిగిలినంతా కూడా మనకి డిజైన్ పరంగా ఓవరాల్ గా నాకు బాగా అనిపించింది. సో ఈ సీట్ అనేది కొంచెం పైకి వెళ్ళకుండా కొంచెం వేరే డిజైన్ చేసి బాగుండేది. అలాగే ఇంజిన్ కి కౌల్స్ కూడా ఇచ్చిండే మాత్రం చూడడానికి ఇంకా చాలా ప్రీమియం గా చాలా స్టైలిష్ గా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే సీట్ హైట్ కూడా మనకి దీంట్లో 795mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మినిమం మీరు 5.5 కన్నా అబో హైట్ ఉంటే కనుక ఈజీగా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. నేను 5.8 హైట్ అయితే ఉంటాను. సో నాకు కాళ్ళు అనేవి కింద బాగానే అందుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఒకసారి మీ నీరే షోరూమ్కి అయితే వెళ్ళండి, కాళ్ళు అనేవి కింద అందుతున్నాయి లేదా. దీని యొక్క కెర్ వెయిట్ కూడా మనకి 125 kgs వెయిట్ ఉంటుంది అనమాట. సో వెయిట్ అనేది మీరు మోయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి మీరు అన్ని కూడా చూసుకున్న తర్వాత మీరు బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి దీంట్లో కంప్లీట్గా 195mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ లేదంటే మీరు ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు చాలా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 9.5 లీటర్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్గా మనకి మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ట్యాంక్ పైన మనకి ఇక్కడ E20 స్టిక్కరింగ్ కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ 63 కిలోమీటర్స్ అనేది క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీగా మనం 55 నుంచి 57 కిలోమీటర్ల మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. అలాగే ట్యాంక్ పైన మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటే కనుక లైక్ బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఫోన్స్ కానీ ఇవన్నీ ఉంటే కనుక మీరు ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచ్ గురించి మాట్లాడుకుంటే హై బీమ్ లో బీమ్ అలాగే పాస్ స్విచ్ మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకున్న ఇక్కడ మోడ్ అనే ఒక బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది కదా. సో దాని కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి మోడ్ అనే బటన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క సౌండ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో మనకి సైలెంట్ స్టార్ట్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైలెంట్ స్టార్ట్ ఫీచర్ అంటే మనం బైక్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలా సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా మనకి బైక్ అనేది స్టార్ట్ అయినప్పుడు చాలా సైలెంట్ గా మనకి ఎటువంటి సౌండ్ లేకుండా మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి ISG టెక్నాలజీ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ISG అంటే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీ మనకి దీంట్లో యూజ్ చేస్తున్నారు అనమాట. మనం రీసెంట్ గా చూసుకున్నట్టు మనకి హీరో బైక్స్ చూస్తాం కదా i3 టెక్నాలజీ సేమ్ యాజ్ దీంట్లో కూడా మనకి వర్క్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి కిక్ లోడ్ సపోర్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒక మంచి విషయం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది బజాజ్ లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కన్సోల్ లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. క్లాక్ అయితే ఉంది. అలాగే డిజిటల్ స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ కానీ అలాగే ISG టెక్నాలజీ సంబంధించిన ఇండికేటర్ కానీ సైడ్ స్టాండ్ ఇండికేటర్ కానీ ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకు కన్సోల్ అయితే విజిబుల్ అయితే అవుతాయి. ఇక ఫైనల్ గా ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీకు ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎగ్జాస్ట్ అనేది దీంట్లో కంప్లీట్ గా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి బీటింగ్ అయితే ఉంది ఎగ్జాస్ట్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి బేస్ వేరియంట్ ఉంది కదా. బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,13,900 రూపాయలు అయితే ఉంది. బేస్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ సరికి 1,25,000 రూపాయలు అనేది అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే టాప్ అండ్ వేరియంట్ అంటే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,18,500 రూపాయలు అయితే ఉంది.
దీని యొక్క ఆన్ రోడ్ సరికి 1,29,600 రూపాయలు అనేది అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 30,000 నుంచి కూడా మనకి డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. సో ప్రైస్ అనేవి మీకు డే బై డే మారుతూ ఉంటాయి. అలాగే మీరుండే ఏరియా బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N125 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇది మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ని రైడ్కి తీసుకెళ్ళి ఈ బైక్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని కూడా మీకు ఆ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.